వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ రీజనింగ్లో పార్ట్లో భాగంగా టుడే టాపిక్ వచ్చేసి సర్కిల్స్ బేసిక్స్. వాట్ ఈజ్ ఎ సర్కిల్? ఆ కాన్సెప్ట్తోని బేసిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఫస్ట్ వాట్ ఈజ్ ద సర్కిల్? మనకు జనరల్గా తెలుసు సర్కిల్ అంటే ఏంటిది. దిస్ ఈజ్ మనం ఒక సర్కిల్ గీసి ద సర్కిల్ అంటాం. దీనికి డెఫినేషన్ ఏంటిది అని ఇక్కడ క్లియర్గా చూసినప్పుడు ఏముంది? సర్కిల్ ఈజ్ ఎ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఇది కర్వ్, ఇది సింపుల్ క్లోజ్డ్ కర్వ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ దోస్ పాయింట్స్ ఇన్ ద ప్లేస్. ఈ లోపల దీని పాయింట్స్ అన్నీ దీని లోపలనే ఉంటాయి. ఈచ్ ఇన్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఇది మాత్రం ఫిక్స్డ్ డిస్టెన్స్. ఓకేనా? ఫిక్స్డ్ డిస్టెన్స్ ఆర్. ఇక్కడ ఆర్ తీసుకున్నాడు. మ్యాక్సిమం రేడియస్ కనుక మ్యాక్సిమం ఆరే తీసుకుంటారు. రిప్రజెంటేషన్ ఈజ్ ఆర్. ఓకే. at the inside of O, the fixed point O is called the center. ఇదేమైతే R is the radius, this is the center, this is the center, this is the center. Okay, center of the circle. The constant distance is called radius. This is called radius. This is a circle. Circle is a closed figure from fixed distance from fixed distance. ఒక వృత్తం అనేది ఏమంటారు? దాని ఒక నిర్దిష్ట దూరం నుంచి సంచరించే వృత్త ఒక కర్వ్గా తీసుకుంటారు. ఓకేనా? రైట్. ఇందులో 1 by 1 చూసుకుంటే ఇంటీరియర్ ఇదే కదా. ఎనీ ప్లేన్, ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఎనీ ప్లేన్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ 3 parts. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఆన్ ద. సో ఇది ఇంటీరియర్ అంటే లోపల, అంటే ఈ రేడియస్ ఎంత ఉంటుందో దాని లోపల ఉన్న ప్రతిదీ కూడా దానికి మనం ట్రీట్ చేసుకుంటాం. దాని లోపల ఉన్న ప్రతిదీ కూడా మనం దాని యొక్క ఇంటీరియర్గా తీసుకుంటాం. ఎక్స్టీరియర్ అంటే ఇది దాటితే దాని మీద ఉంటే అది ఆన్ ద సర్కిల్. దట్ ఈజ్ ఆన్ ద సర్కిల్. ఓకేనా? రైట్. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అంటే బయట ఉంటుంది, ఇంటీరియర్ అంటే లోపల ఉంటుంది. నెక్స్ట్ సర్క్యులర్ రీజన్. ది సెట్ ఆఫ్ ప్లేన్ విచ్ ఆర్ లైక్ ఇది సర్క్యులర్ రీజన్. ఇవన్నీ కూడా సర్క్యులర్ రీజన్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకుంటే కార్డ్. ఏ కార్డ్ ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్ హూజ్ ఎండ్ పాయింట్స్ లై ఆన్ ద సర్కిల్. ఒక కార్డ్, వృత్త చాపం అనుకుంటేది, వృత్త చాపం. అదేంటిది? ఇక్కడ నుంచి ఎనీ వృత్త యొక్క పరిధి మీద ఈ సర్కిల్ పైన ఎనీ 2 పాయింట్స్కి వెళ్ళాలి. ఇట్ షుడ్ బి లైన్ సెగ్మెంట్ మాత్రమే, లైన్ కాదు. మళ్ళీ లైన్ అనేది వేరే కాన్సెప్ట్ ఉంటుంది. క్లియర్గా ఇది లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ దిస్ ఈజ్ హ్యావ్ 2 points ఆన్ ద సర్కిల్. ఇది ఒకటి లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఓకే, కార్డ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ డయామీటర్. ద డయామీటర్ ఇస్ ద బిగ్గెస్ట్ కార్డ్. ఏం లేదు, ఇదే తీసుకుంటూ పోతే ఇట్లా తీసుకుంటూ పోతాం కదా అన్నీ. సో విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ డయామీటర్. డయామీటర్ ఇస్ ద బిగ్గెస్ట్ కార్డ్. డయామీటర్ ఇస్ ద బిగ్గెస్ట్ కార్డ్. ఓకే, చూసుకుంటే ఇట్లా పోతూనే ఉంటాయి. ఎన్ని డయామీటర్స్ గీయచ్చు? వీ కెన్ రైట్ ఇన్ఫినిటీ మెనీ డయామీటర్స్ గీయచ్చు. అంతేకాకుండా కార్డ్స్, ఎన్ని కార్డ్స్ అయినా గీసుకోవచ్చు, ఎన్ని కార్డ్స్ అయినా గీయవచ్చు. ఓకేనా? రైట్. ఇంకొకటి చూసుకుంటే ఒకటి చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక సర్కిల్ ఉందనుకోండి, ఇవి మళ్ళీ మర్చిపోవద్దు. ఎక్కడంటే అప్పుడప్పుడు వాడు ఏదో బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ ఒక పాయింట్ సర్కిల్స్, ఇది ఒక కార్డ్ ఉంది, ఇది ఒక కార్డ్ ఉంది. ఇది 3 meters ఉంటే ఇది 3 meters ఉన్న 3 centimeters అనుకోండి. సో ఇది సేమ్ డిస్టెన్స్ ఉంటే ఇక్కడ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్, అంటే ఇక్కడ 2 centimeters ఉంటుంది, కూడా సెంటీమీటర్స్. ఇక్కడ ఏమవుతుంది? ద కార్డ్ విచ్ హ్యావ్ సేమ్ డిస్టెన్స్, రేడియస్ నుంచి, అదే రేడియస్ అంటున్నా, సెంటర్ నుండి సేమ్ డిస్టెన్స్ ఉన్న కార్డ్స్ సేమ్ లెంత్ ఉంటాయి. సేమ్ డిస్టెన్స్ ఉన్న కార్డ్స్ సేమ్ లెంత్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇది కూడా ఎగ్జాక్ట్లీగా పర్పెండిక్యులర్గా 90 degrees 2 equal parts కూడా ఎత్తుంది. 90 degrees ఉంటే 2 equal parts అవుతుంది. డిస్టెన్స్ షుడ్ బి సేమ్, డిస్టెన్స్ షుడ్ బి సేమ్ ఉంటుంది. అది మర్చిపోవద్దు. ఎందుకు సార్ అంటే ఇక్కడ 90 degrees ఉన్నది, 90 degrees ఉంది కనుక లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది హైపోటెన్స్,
ఇదొక సైడ్ కనుక ఇంకో సైడ్ ఈక్వల్ ఉండాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ చాయిస్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ కర్ణము స్క్వేర్ సైడ్ స్క్వేర్ హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, ఇవి మర్చిపోదు ఇట్లా. ఓకేనా? ఇక్కడ రెండు సేమ్ డిస్టెన్స్ ఉంటే సేమ్ లెంత్ ఉంటే సేమ్ డిస్టెన్స్లో ఉన్నట్టు, సేమ్ డిస్టెన్స్ ఉంటే సేమ్ లెంత్ ఉన్నట్టు. ఒకదానికొకటి కండిషన్స్లో ఉంటాయి. కార్డ్స్లో అది ఇంపార్టెంట్. సరే ఇట్లా తీసుకో, ఇలా తీసుకున్నా కూడా సేమ్ 2 సెంటీమీటర్లు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి. మనం బయటది కన్సిడర్ చేయం, ఓన్లీ లోపలిని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకే, ఇది మాత్రమే, వేరేదేమీ తీసుకోకూడదు. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని వాడు ఒక రేడియస్ ఒక కార్డు ఇచ్చేసి సర్కిల్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఏమంటారు? ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఇఫ్ ద ఎగ్జాంపుల్ ఎట్లా అడిగితే క్వశ్చన్ చెప్తున్నాను నేను ఇక్కడ. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఓకే, దిస్ ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ 4 సెంటీమీటర్స్. The chord is distance from the center. Chord is distance from the center is centimeter. Then the length of the chord. ఆ యొక్క చాపం, వృత్త చాపం యొక్క పొడవు ఎంత? చాపం యొక్క పొడవు ఎంత తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంపల్సరీ ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంటుంది. ఏమంటారు? వృత్త కేంద్రం నుంచి అది చాపాన్ని గీసిన రేఖ, ఒక లంబ రేఖను గీసినప్పుడు దాని పొడవు 3 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు అయితే అప్పుడు ఏం చేయాలి? ఇది కనుక్కుంటే ఇది 4 వస్తుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్లో. కింద ఆప్షన్స్లో 4 ఇస్తాడు, 5 ఇస్తాడు, 7 ఇస్తాడు, 8 ఇస్తాడు. మనం ఏం తీసుకోవాలి? 4 + 4. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 4, 8 తీసుకోవాలి. 4 వచ్చిందంటే టక్కున 4 పెడితే మన ఆన్సరు రాంగ్ అయిపోతుంది. ఓకేనా? ఆ కాన్సెప్ట్ మనం మిస్ అయితే మాత్రం ఇబ్బంది అవుతుంది. సరేనా? రైట్. సీకెంట్ ఎ లైన్ చూసారా? ఇది లైన్ సెగ్మెంట్కో కార్డు, లైన్కి అయితే సీకెంట్ అవుతుంది. ఓకేనా? అది మర్చిపోవద్దు. ఎ లైన్ విచ్ ఈజ్ ఇంటర్సెక్ట్ సర్క్యులేట్ టు 2 డిస్టింక్ట్ పాయింట్. 2 విభిన్న అక్కడ దాకా ఏమంటారు? సీకెంట్ అంటారు. మరి ఒక్కొక్కటి దాకొచ్చా సార్? మరి 2 కాకుండా 3 దాకొచ్చా? ఉంది కదా, ఛాయిస్ ఉంటుంది. అంటే 3, ఎందుకంటే నువ్వు ఏ లైన్ అయినా తీసుకో, అది 3 దిక్కులు అసలే 3 సార్లు టచ్ అయ్యేది నేను, ఎంత పెద్ద సర్కిల్ అయినా ఏ లైన్ అయినా కూడా. ఓకేనా? అది అయితే ఒకటే కాల టచ్ కావచ్చు, లేకపోతే 3 కాల టచ్, 2 లేదా 1 లేదా 2, 1 మాత్రం లేదా 2 మాత్రమే ఛాయిస్ ఉంటుంది. మరి 2 టచ్ అయితే ఏమన్నాడు? దాన్ని సీకెంట్ అన్నాడు. మరి 1 టచ్ అయితే ఏంటిది? 1 టచ్ అయితే ఏంటిది? 1 టచ్ అయితే దాన్ని టాంజెంట్ అంటారు. టాంజెంట్ ఒకటే కాడ టచ్ అయింది ఇక్కడ, మళ్ళీ ఇది కంపల్సరీ. ఇది ఎంత ఉంటుంది? ఇది కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇన్ ఏ సర్కిల్ రేడియస్ షుడ్ బి ఈక్వల్. రేడియస్ ఈక్వల్ అయితేనే సర్కిల్ అవుతుంది, సర్కిల్ అయితే రేడియస్ ఈక్వల్ అవుతుంది. ఇవి 2 కూడా ఈక్వల్ కాన్సెప్ట్ ఉంటుంది. దీని మీదనే సెక్టారు సెగ్మెంట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సెక్టారు సెగ్మెంట్, ఈ సెక్టార్ సెగ్మెంట్గా మనకు డేటా హ్యాండ్లింగ్లో లేకపోతే రీజనింగ్లో అడుగుతాడు ఒక సెక్టార్ కాన్సెప్ట్. ఒక వ్యక్తి శాలరీ ఈ సెగ్మెంట్ తీసుకున్నప్పుడు పై చార్ట్ అవి కూడా మనం అడిగే ఛాయిస్ ఉంటుంది. ఏదైనా అడగవచ్చు, ఇవన్నీ కూడా అప్ టు 8th స్టాండర్డ్ లేదా 10th స్టాండర్డ్ మ్యాథ్స్ అంటాడు. అందులో ఏదైనా అడగవచ్చు. నువ్వు ఇది అడుగుతామని అడిగితే పడి తీసుకపోయి 8th క్లాస్ బుక్ చూపిస్తాడు, ఏ స్టేట్ అయినా చూపించచ్చు. ఓకేనా? రైట్. NCERT ప్రకారంగా. సో ఇది ఒక రేడియస్ అయితే, ఇది ఒక ఆర్క్, ఇది ఒక సెక్టార్. దిస్ ఈజ్ ద సెక్టార్. ఓకే, ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? ఆర్క్. ఆర్క్ అంటే ఏం లేదు, ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఈ సర్కిల్ మీద కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, ఇది ఒకటి ఆర్క్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఆర్క్. ఇది మైనర్ ఆర్క్. తక్కువ ఉంటే ఇది మొత్తం ఉండదు, ఇక్కడి వరకు ఉంటుంది. ఇది ఆర్క్. తక్కువ ఉంటే మైనర్ ఆర్క్. మైనర్ ఆర్క్. ఇది మొత్తం ఏమవుతుంది? మేజర్ ఆర్క్. మేజర్ ఆర్క్. ఇదేమవుతుంది? మేజర్ ఆర్క్. సరే, ఇది మేజర్ ఆర్క్ అవుతుంది, ఇది మైనర్ ఆర్క్ అవుతుంది. మేజర్ పెద్దది ఉంటే మేజరు, చిన్నది ఉంటే మైనర్ ఆర్క్, అంతే, ఏం లేదు ఆర్క్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ వేరే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సెమీ సర్కిల్ ఇది మైనర్ ఆర్క్. చిన్నది ఉంటే మైనర్, పెద్దగా ఉంటే మేజర్. ఓకేనా? మరి ఈక్వల్గా ఉంటుంది,
సెమీ సర్కిల్, అర్ధవృత్తం. చూద్దాం అది ఇచ్చాడు. సర్కంఫరెన్స్. దానికి బిఫోర్ ఇక్కడ చూసుకుంటే ఒక సర్కిల్ ఉందనుకో, ఆర్క్, మైనర్ ఆర్క్, మేజర్ అంటే ఇట్ షుడ్ బి డయామీటర్. ఎనీ డయామీటర్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఒక డయామీటర్ అనేది సర్కిల్ను 2 సమాన భాగాలుగా ఇస్తుంది. ఈక్వల్ టు 2 ఈక్వల్ పార్ట్స్. 2 ఈక్వల్ పార్ట్స్, 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఏదేని ఒక దాన్ని ఏమంటారు, డయామీటర్. వ్యాసార్థము దాన్ని ఇంగ్లీష్లో అంటే మర్చిపోయినాను, తెలుగులో. సో ఒక డయామీటర్ అనేది దానిని 2 పార్ట్స్గా చేస్తుంది. అంతేకాకుండా డయామీటర్ డి అనేది రేడియస్కు 2 టైమ్స్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేడియస్గా తీసుకుంటే ఇక్కడ నుంచి ఒకటికి రేడియస్గా తీసుకుంటే ఇది హాఫ్ పార్ట్, ఇది ఒక రేడియస్ ఆర్, ఇది ఒక రేడియస్ ఆర్, ఇది 2r అవుతుంది, ఇది 2r అవుతుంది. డయామీటర్ ఈజ్ 2r. r ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. r ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. ఇవి 2 మర్చిపోదు. ఈ కాన్సెప్ట్ కూడా అడుగుతూ ఉంటారు. ఇంకొకటి, ఒక అర్ధవృత్తం ఉందనుకోండి, అర్ధవృత్తంలోని కోణము లంబకోణము. ఇది కంపల్సరీ 90 degrees ఉండాల్సిందే. నువ్వు ఎక్కడ ఎట్లన్నా గీసుకో, సంబంధం లేదు వానికి. ఇదని నువ్వు ఎట్లన్నా గీసేసుకో, నీ ఇష్టం. ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా గీసుకున్నా, ఇక్కడ నుంచి ఇటు, దీనికన్నా కంటిన్యూ గీయలేవు కదా. సో ఇక కంపల్సరీ ఒక స్ట్రేట్ ఉండాల్సిందే. అది కర్వ్ స్ట్రేట్ గీసుకుంటే ఎక్కడ గీసుకున్నా అది కంపల్సరీ 90 degrees ఉంటుంది. అర్ధవృత్తంలోని కోణము లంబకోణం. మా సార్ అప్పుడు చిన్నప్పుడు ఏదో 10 సార్లు అనిపించి కొట్టించండి, అందుకే గుర్తుంటుంది బాగా. తెలుగు కంటే ఇంగ్లీష్ కంటే తెలుగులో ఎక్కువ వస్తుంది, ఎందుకంటే అప్పుడు కొట్టింది కనుక. ఓకే, సో ఇది అర్ధవృత్తంలోని కోణం లంబకోణం లేదా యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తానంటే, ఒక ఆడ రేడియస్ ఇస్తాడు వాడు, ఒక సైడ్ ఇస్తాడు, ఇంకోటి కనుక్కోమంటాడు. అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ వాడాలంటే అవన్నీ ఇవ్వడు. ఇది ఒక్క కాన్సెప్ట్ వాడు ఇచ్చిండంటే నీకు ఇక్కడ ఏమి ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు అనుకో, ఆర్ ఇచ్చిండు. ఆర్ ఏదో 4 centimeters ఇచ్చిండు. ఆర్ ఎంత 4 కాకుండా 2 centimeters ఇచ్చిండు అనుకో. ఇచ్చిండు, ఓకేనా. 3 కన్నా బెటర్గా 6, 10 తీసుకో. ఆర్ వచ్చేసి 5 centimeters ఇచ్చిండు అనుకో. ఒక సైడ్ వచ్చేసి ఇని ఒక అర్ధవృత్తంలో ఒక లంబం వచ్చేసి 6 ఇచ్చిండు అనుకో. ఇంకోటి ఎస్ ఎంత అంటాడు. ఎస్ అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. 5 + 6 11, 12 లేకపోతే 10 ఆ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 5, ఇక్కడ నుంచి 5 మొత్తం 10. అంతే కదా. టోటల్ ఇది రేడియస్ 5 అంటే ఇది 10 centimeters, ఇది 6 centimeters. అది లంబకోణం కనుక ఏమవుతుంది, పైథాగరన్ ట్రిప్లెట్స్, హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, 10, 6 కనుక ఇది 8 ఉంటుంది. ఈ క్వశ్చన్ నిన్ను అడిగితే వృత్త వ్యాసార్థానికి దాని యొక్క డయామీటర్కు ఉన్న సంబంధం ఏంటిదో తెలిసిపోతుంది. నీకు తెలుసా లేదా అని వాడు క్వశ్చన్ చేయొచ్చు, అంతేనా. ఇక్కడ ఉన్నది నీకు లంబకోణం అనే కాన్సెప్ట్ వచ్చా రాదా అని వాడు టెస్ట్ చేయొచ్చు. అంటే 2 టెస్టులు చేస్తాడు. నేను ఇంకోటి ఇది లంబకోణం అయితే నీకు పైథాగరస్ థీరం తెలుసా తెలియదా అనేది కూడా వాడు అడగవచ్చు. అంటే ఒక్క క్వశ్చన్లో నీకు 3 తెలుసా తెలియదా అని వాడు నిన్ను టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్ అయితే సరిపోతుంది. క్వశ్చనింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది, ఒకటేసారి ఇచ్చేసి అలా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా. మనం 6th క్లాస్ ఉంటే ఆ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ 90 degrees, కానీ ఇక్కడ అది కాదు కదా. ఎందుకంటే ఫిల్టర్ చేసి బాగా ఫిల్టర్ ఉన్నోని బయటికి పట్టుకురావాలి వాడికి. ఓకే, రైట్. నెక్స్ట్ సర్క్యూంఫరెన్స్ ఏమన్నాడు, ద హోల్ ఆర్క్, ఇది మొత్తం కలిపితే దీన్ని ఏమన్నాడు, సర్క్యూంఫరెన్స్ అన్నాడు. సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, మొత్తం ఆర్క్ కలిపితే ఒక సర్క్యూంఫరెన్స్. నెక్స్ట్ యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్, ఇక్కడ ఉంటుంది. ఇది 2 రేడియస్ల మధ్య నుంచి ఒక ఆర్క్ అనేది ఇక్కడ ఏర్పరిచే కోణాన్ని ఆర్క్ సబ్టెండెడ్ అనేది యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్, యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్. ఓకే, రైట్. ఇది మర్చిపోదు. ఈ యాంగిల్ టీటా, ఇక్కడ టీటా తీసుకు సెంటర్ ఇది అవుతుంది యాంగిల్ టీటా.
యాంగిల్ ఈజ్ ద theta degrees. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెగ్మెంట్. ఇక్కడ చూడు, సెక్టార్ వేరు, సెగ్మెంట్ వేరు. ఇది సెగ్మెంట్ అంటే యాంగిల్ ఏరియా బిట్వీన్ ఆర్క్ అండ్ కార్డ్. ఏరియా బిట్వీన్ బౌండ్ ఆర్క్ అండ్ కార్డ్. ఒక an arc and chord. ఈ మధ్యలో ఉన్న స్థలాన్ని వాడు ఏమంటాడు? సెగ్మెంట్ అంటాడు. దాన్ని ఇది మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్. ఇక మైనర్ మేజర్ మీకు తెలిసిందే, చిన్న ఉంటే మైనర్, పెద్ద ఉంటే మేజర్. కానీ అప్పుడప్పుడు వాడు అడుగుతాడు, ఈ ఏరియా అడుగుతాడు, అది తెలుసుకోవాలి. ఈ ఏరియా అడిగినప్పుడు మళ్ళీ ఆ ఏరియా కనుక్కోవడం ఇంపార్టెంట్. అంతే. ఫైండ్ ద ఒక సర్కిల్ లెంత్ ఇచ్చేసి దీన్ని సెగ్మెంట్ కనుక్కోమంటాడు. దీని సెగ్మెంట్ ఎంత? సెగ్మెంట్ అన్నట్టు ఇప్పుడు చూసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే ఏంటంటే ఇది ఒక సెక్టార్. అది నెక్స్ట్ సెక్టార్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి, సెగ్మెంట్. ఇది సెగ్మెంట్ అంటే అక్కడ కార్డును ఇదొక క్లియర్గా చూడండి. ఇక్కడ పక్కన ఉంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇది సెక్టార్, ఇది సెగ్మెంట్ కదమ్మా, సెక్టార్. ఇది సెక్టార్, ఇది కూడా సెక్టారే. ఇది మాత్రం సెగ్మెంట్. ఇది సెగ్మెంట్కు సెక్టార్కు తేడా ఏంటిదంటే, సెగ్మెంట్ అంటే ఏరియా విచ్ ఈజ్ కవర్డ్ బై అండ్ కార్డ్ అండ్ ఆర్క్. సెక్టార్ అంటే ఏంటంటే ఏరియా విచ్ ఈజ్ కవర్డ్ బై టూ రేడియస్ అండ్ ఆర్క్. రెండు వృత్తాలు మరియు ఒక చాపము కలిపిన ప్లేస్ని ఏమంటారు? సెక్టార్ అంటారు. సెగ్మెంట్ ఇది తీసుకున్నప్పుడు ఇది సెగ్మెంట్, ఇది కార్డ్ బిట్వీన్. ఇవి రెండు మర్చిపోకండి. ఓకేనా? రైట్. ఇవి రెండు కూడా ఫార్ములాస్. ఫస్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. అంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఒక సర్కిల్ ఇచ్చిండు, ఇది ఒక సెగ్మెంట్, ఏరియా సెగ్మెంట్గా అనుకోమన్నాడు. వాడు ఏమన్నాడు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ అన్నాడు. ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. ఏరియా అంటే సెగ్మెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ద సెక్టార్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ఎ సెక్టార్, ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. డైరెక్ట్ దానికి ఫార్ములా లేదమ్మా, దానికి డైరెక్ట్ ఫార్ములా లేదు. ఈ సెక్టార్ ఏరియా కనుక్కొని మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ అంటే ఆల్రెడీ రేడియస్ ఇస్తే నీకు రెండు సైడ్లు తెలిసిపోతాయి. ఇంకో సైడ్ వాడు ఆల్రెడీ సెగ్మెంట్ లేదో ఒక మెజర్ ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ 3 సైడ్లు ఇస్తే నీకు వాడెవడు మన √(S)(S)(S)(A) ఫార్ములా ఉంది కదా, హీరోన్ ఫార్ములా వాడు చేయాల్సి ఉంటుంది. లేకపోతే లెంత్ ఇంటూ బెర్త్ కాన్సెప్ట్ వాడుకొని చేసుకోవాల్సి ఉంటుంది. నీకు ఏది కాన్సెప్ట్ ఉంటుంది వాడాల్సి ఉంటుంది. ఒకవేళ రైట్ యాంగిల్ 90 degrees ఉంటే ఇది బేస్ సైడ్తో కూడా చేసుకోవచ్చు. అక్కడ అంటే ఇక్కడ ఈ సెక్టర్ అనుకోవాలంటే నీకు సెక్టర్ కాన్సెప్ట్ ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ప్రతిదీ వాడిని క్వశ్చనింగ్ చేసినట్టు ఇవన్నీ తెలిస్తేనే చేస్తాడు. ఓకేనా? రైట్. సో ఇది తీసుకుంటే సెగ్మెంట్ అవుతుంది. ఈ ఏరియా తీసేసుకొని ఫైండ్ చేసుకుంటే అయిపోతుంది. అంటే ఏరియా ఆఫ్ ఎ సెక్టర్ అనుకుంటావు, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అనుకుని సబ్ట్రాక్షన్ చేస్తే నీకు ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫార్ములాస్కి వెళ్దాం. ఒక్కొక్క ఫార్ములా చూడండి. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. పై ఈజ్ ఈక్వల్ టు 22/7. ద వాల్యూ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7. 22/7 ఎందుకు వస్తుందంటే డయామీటర్కు, ఒక వృత్తం యొక్క డయామీటర్కును
ఆ వృత్తం యొక్క పరిధికి లేదా సర్కంఫరెన్స్కు రేషియో అనేది 22/7కు దగ్గరగా ఉంటుంది. 22/7కు దగ్గరగా ఉంటుంది. అది ఎట్టి పరిస్థితిలో మారదు. అది కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఓకేనా? పై ఈజ్ ఈక్వల్ టు 22/7 లేదా 3.141 సంథింగ్ ఇస్తారు. వాడు ఇచ్చిన కూడా నువ్వు ఇది తీసుకోవాల్సిందే. నీ కంఫర్ట్ బట్టి ఏది తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇదైనా వాడుకోవచ్చు, అదైనా వాడుకోవచ్చు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, రైట్. ఎందుకంటే ద రేషియో బిట్వీన్ డయామీటర్ అండ్ ది పై ఈజ్ ఈక్వల్ టు, అండ్ పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్. పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. నువ్వు డివిజన్ చేసి చూడు, డివిజన్ చేసి అది ఎండ్ అయినా ఎండ్ కాకుండా అది మాత్రం ఇర్రేషనల్ నెంబరే. ఓకేనా? నేను చెప్పలేదు, పాత మ్యాథమెటిషియన్ చెప్పిళ్ళు. రైట్. ఏ పెరిమీటర్ ఆఫ్ అంటే 2πr. ఇది మొత్తం పెరిమీటర్ ఈజ్ 2πr. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ సెక్టార్. ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఇది కూడా యాంగిల్ వాడు ఇస్తాడు ఎంతో కొంత, అది ఎక్స్ అండ్ డిగ్రీస్ ఇచ్చిండి ఇక్కడ. ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ x/360 degrees ఇంటూ πr². అంటే ఇది ఎంత ఉంటుందో మనకు తెలియదు, ఇది ఎంత ఉంటుందో మనకు తెలియదు. ఇది ఇచ్చినప్పుడు మనకు రేడియస్ ఆటో ఇస్తాడు. ఇది ఏరియా ఆఫ్ ద సెక్టార్ 360 టోటల్. ఎందుకంటే ఇది కంప్లీట్ 360 degrees. కంప్లీట్ 360 degrees. అదే అంతే కదా, కంప్లీట్ 360 degrees కనుక దాన్ని మనం రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇందులోనే వాడు ఏమన్నాడు? పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టార్. పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టార్. సెక్టార్ అంటే ఏంటిదమ్మా? ఒక నిమిషం. ఇదే కదా దీని యొక్క పెరిమీటర్. ఇది 6, ఇది 6, దాని లెంత్ ఎంత ఉంటే అంత. ఇది m ఉంటే పెరిమీటర్ ఏంటిది 2r + m. 2r + m అదే ఇచ్చింది చూడు. 2r + లెంత్ ఆఫ్ ఆర్క్ ఎంత ఉంటే అంతే. ఓకేనా? ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్. ఏరియా సర్కిల్ ఎంత πr². సెమీ సర్కిల్ ఏంటంటే అందులో సగం ఉంటుంది అంతే. పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఏమవుతుంది? 2πr అంటే 2πrలో హాఫ్. 2πr/2 వేస్తే ఏమేస్తుంది? 2 గెట్ క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు πr. ఓకే, రైట్. దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ ఇన్ ద సర్కిల్ ఇంట్రడక్షన్. దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేడియస్ ఇచ్చి డయామీటర్ కనుక్కోవడం, డయామీటర్ ఇచ్చి రేడియస్ కనుక్కోవడం, సెక్టారు, సెగ్మెంట్, సర్కిల్, దీంతోపాటు లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్, ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేసుకుందాం. దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ ఇన్ ద సర్కిల్స్. ఓకే.